ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంటు లైబ్రరీ హాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన గంటన్నర పాటు సమీక్షించారు. ఈ భేటీలో ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలపై అఖిలపక్షానికి రాజ్నాథ్ సింగ్ వివరించారు. అలాగే సరిహద్దుల్లో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధాలపై అఖిలపక్షాలకు రక్షణ మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పమని ఖార్గే తెలిపారు. భద్రతాపరమైన అంశాలపై చర్చించామని, ఆ అంశాలను బయటకు చెప్పలేమని అన్నారు. అలాగే ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చిందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కేంద్ర నిర్ణయాన్ని అన్ని పార్టీలు అంగీకరించారని కిరణ్ రిజిజు వివరించారు. ఈ సమావేశంలో కేంద్రం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖార్గే, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, పార్లమెంట్ లైబ్రరీ హాల్లో కొద్దిసేపు క్రితం రాజ్నాథ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షన సమావేశం, అఖిలపక్ష సమావేశం ముగిసింది. మనందరం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆపరేషన్ సింధూర్ సంబంధించి, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి మనకు వస్తున్నటువంటి ప్రెషర్స్ కావచ్చు, లేదంటే పాకిస్తాన్ చర్యలు కావచ్చు, వీటన్నింటి గురించి పూర్తి స్థాయిలో అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలందరికీ కూడా రాజ్నాథ్ సింగ్ వివరించడం జరిగింది. ఈ భేటీలో హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటుగా ఆ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటుగా పలువురు కీలక మంత్రులు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం కేవలం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు చెందినటువంటి నాయకులు, పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేతలందరికీ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి భారత ప్రభుత్వం ఎలా యాక్ట్ చేసింది, ఏ విధంగా దాన్ని విజయవంతం చేసింది, ఎంత మొత్తంలో మనం అక్కడ డ్యామేజ్ చేయగలిగాము, ఆ ఉగ్రవాదులు ఎంతమందిని మట్టు పెట్టగలిగాము, ఇక ముందు మనం ఏం చేయబోతున్నాం, ఏ అంశాన్ని బేస్ చేసుకోవాలి అనే అంశాలపైన బేస్ చేసుకుని ఒక బ్రీఫింగ్ ఇచ్చినట్టు కూడా మనకి వాళ్ళకి పూర్తిగా వివరించడం జరిగింది. అఖిలపక్ష సమావేశాలందరూ కూడా వివరించడం జరిగింది. దానికి వారి అంటే కొన్ని భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో కొన్ని మేము మీకు రివీల్ చేయలేము, కానీ జరిగింది మాత్రం ఇది. అన్ని అంశాలు మాత్రం అఖిలపక్ష పార్టీలో మేము రివీల్ చేయలేము, ఇది దేశ భద్రతకు సంబంధించింది కాబట్టి కొన్ని కన్స్ట్రైన్స్ మాకు ఉంటాయి కాబట్టి వాటిని మేము రివీల్ చేయలేమని అన్నారు. దానికి ఖర్గే, మేము పూర్తి స్థాయిలో అఖిలపక్ష పార్టీలుగా, అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము మా బాధ్యత ప్రతిపక్షంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము పూర్తి సహాయగల భద్రతా అంశాలపైన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గబోము. మీరు ప్రభుత్వం ఏది తీసుకున్నా సరే ఆ నిర్ణయానికి సహకరిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అనడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. బట్ చాలా అంటే భారత్ పై మరోసారి ఇటువంటి దాడులు జరగకుండా ఎంత స్ట్రాంగ్ గా గా మనం సమాధానం ఇవ్వగలుగుతాం అనే అంశంపై, అందుకోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము సమర్థిస్తామని, మీ వెంట మేము అడుగులు వేస్తామని కూడా చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎవరైతే ఎంఐఎం అధ్యక్షుడు ఉన్నారో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉగ్రవాదులకి చాలా బలమైన సమాధానం చెప్పాం. ముందు కూడా మనం ఇటువంటి సమాధానం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేదంటే మరోసారి రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. కిరణ్ రిజిజు కూడా, అంటే మీటింగ్ ముగిసిన అనంతరం కిరణ్ రిజిజు అఖిలపక్ష సమావేశం యొక్క సారాంశాన్ని కూడా ఆయన బయటకు వచ్చి చెప్పండి. అన్ని పార్టీలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సహేతుకంగానే ఉన్నాయి, ప్రభుత్వం తీసుకున్న చర్యలకి కట్టుబడి ఉన్నామని, ఖచ్చితంగా వారితో పాటు అడుగులు వేస్తామని కూడా చెప్పినట్టుగా కిరణ్ రిజిజు కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఎసెన్స్ మాత్రం అఖిలపక్ష సమావేశం అనేది చాలా ఫ్రూట్ఫుల్ గా జరిగింది. ప్రభుత్వం చెప్పదలుచుకున్న అంశాల మొత్తాన్ని కూడా క్లియర్ కట్ గా చెప్పింది. బట్ ఎక్సెప్ట్ కొన్ని భద్రతాపరమైన అంశాల నేపథ్యంలో కొన్ని అంశాలు మేము రివీల్ చేయలేమని కూడా వాళ్ళకి అఖిలపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలందరూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది ఈ సమావేశం ద్వారా అనుకోవచ్చు. జనరల్ గా అఖిలపక్ష సమావేశంలో కొన్ని విభేదాలు తలెత్తే అంశం, అంటే సపోజ్ ఒక పెద్ద వేరే అంశం ఇది కాకుండా వేరే అంశం ఉన్నట్లయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. లేదు అలా చేయాలి, ఇలా చేయాల్సిన అవసరం ఉందని జనరల్ గా కొంత రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి దేశం తీసుకున్న చర్యలు మనం యాక్సెప్ట్ చేయాలి. శత్రు దేశంతో మనం యుద్ధం కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్ట్స్ మొత్తాన్ని కూడా సమర్థిస్తూ ఉన్నాం. ముందు మీరు ఏం చేయదలుచుకున్నా కూడా మేము సపోర్ట్ చేస్తామని అఖిలపక్ష సమావేశ నేతలందరూ కూడా చెప్పినట్టుగా మనకి అర్థమవుతుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ వెంకట్.
देखिए, मीटिंग में जो उन्होंने कहा वो हमने सुना। देश के हित में उन्होंने कहा कि कोई चीज कॉन्फिडेंशियल है रक्षा के विषय में, हम उसको अब नहीं कह सकते, ये उन्होंने कहा। तो हम सभी जितने भी पार्टी के लोग थे, सभी ने ये बताया कि इस घड़ी में, इस संकट के घड़ी में हम सब आपके साथ हैं और आप जो काम कर रहे हैं करते रहिए और देश के हित में हम आपके साथ रहेंगे। आपने मांग बस पीएम नहीं थे इस बैठक में। नहीं, ये तो लास्ट टाइम भी हाजिर नहीं थे, इस बार भी नहीं है। ठीक है, ये उनकी मंशा है कि वो समझते हैं पार्लियामेंट के ऊपर है वो, तो ठीक है, जब वक्त आएगा पूछेंगे। लेकिन अब संकट की घड़ी है, इसमें कोई हम किसी को क्रिटिसाइज नहीं करना चाहते। धन्यवाद। अब कश्मीर में गवर्नमेंट के पास एक बहुत सुनहरा मौका है, तारीखी मौका है कि वो यकीनन पाकिस्तान को कन्फ्रंट करें मगर कश्मीरियों को अडॉप्ट करें। आप कश्मीरियों को करीब करें और ख़ास तौर से मैंने कहा कि जो पूंछ में जो लोगों की मौत हुई, सिविलियन लोगों की, और उरी में जो लोग जख्मी हुए, जिनके घर को नुकसान पहुंचा, गवर्नमेंट उनको टेररिस्ट विक्टिम का ऐलान करे क्योंकि पाकिस्तान शेलिंग में उनकी मौत हुई है, और सिक्योरिटी रिलेटेड एक्सपेंडिचर के तहत मरने वालों को एक्सग्रेशिया दे और सरकार उनका घर बना के दे। और मैंने कहा कि साउथ कश्मीर में गवर्नमेंट को बहुत एहतियात से काम करने की ज़रूरत है। वहाँ के यूथ को हमको करीब करना है। और जो ऑपरेशन सिंदूर हुआ उसका मेरी नज़र में सबसे बड़ा इम्पोर्टेंस ये है कि मुरीद की और भावलपुर पर अटैक होना, ये नॉन टेररिस्ट ऑर्गेनाइजेशन के हेडक्वार्टर्स हैं, ये बहुत अहम जिसको हमको समझने की ज़रूरत है। मिलिट्री स्ट्रेटेजी वाइज आप देखेंगे अब हमारे देश के लिए दो फ्रंट पे हॉस्टिलिटी होगी, LAC और LOC पर। इसलिए कि जब 16 में उरी हुआ, 2019 में हम बालाकोट किए, आज हम हमारी 50,000 फौज गलवान और पे बैठी हुई है। तो ये टू फ्रंट हॉस्टिलिटी को हमको देखने की ज़रूरत है। चाइना से हम इतना एक्सपोर्ट कर रहे हैं, इंपोर्ट से ज़्यादा एक्सपोर्ट, चाइना से इतना इंपोर्ट कर रहे हैं, एक्सपोर्ट से ज़्यादा हो रहा है। अब कश्मीर